This conference will now be లిస్ట్ కి recorded. టపుల్ కి తేడా ఏంటమ్మా? లిస్ట్ ఈజ్ మ్యూటబుల్, టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. సో ఇప్పుడు లిస్ట్ లో మనం చూసిన మెథడ్స్ ఆల్మోస్ట్ అన్ని కూడా చేంజెస్ చేస్తున్నాయి లిస్ట్ కి, అవునా? అదే మనం టపల్ అయితే చేంజెస్ ఉండవు, కాబట్టి మెథడ్స్ తగ్గిపోతాయి అనమాట. సో ఏమేం మెథడ్స్ ఉంటాయి అంటే చేంజెస్ లేకుండా జస్ట్ కౌంటింగ్, సో ఇట్లాంటి ఫైండింగ్, ఇట్లాంటివి మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకే, పాప్ అనేది ఉండదు, అపెండ్ ఉండదు, ఎక్స్టెండ్ ఉండదు, ఎందుకంటే అవన్నీ కూడా ఏం చేస్తాయి మనకి లిస్ట్లో చేంజెస్ చేస్తాయి. సో లిస్ట్లో చేంజెస్ చేసేటివి ఏవి కూడా ఉండవు అనమాట. సరే, ఎట్లా చెక్ చేద్దాం ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అనేది? జస్ట్ సో యాజ్ ఆల్వేస్ కన్వీనియన్స్ కోసం నంబర్స్ తీసుకున్నాము. నౌ ఐ కెన్ సే హెల్ప్ ఆఫ్ టీపీఎల్. హెల్ప్ ఆఫ్ టీపీఎల్ అనగానే మనకి ఏమవుతుంది? వీ హ్యావ్ ఓన్లీ టూ మెథడ్స్. ఏంటవి చెప్పండి? కౌంట్, ఇండెక్స్. ఏమేం పడలేదు? అపెండ్ పడలేదు, కాపీ పడలేదు, రిమూవ్ పడలేదు, పాప్ పడలేదు, నథింగ్. ఓన్లీ కౌంట్, ఇండెక్స్. ఎందుకంటే చేంజెస్ దీంట్లో చేంజెస్ చేసే ఆస్కారం లేదు కాబట్టి. ఓకే, రైట్. ఓకే, రైట్. సో కౌంట్ తెలుసా మీకు ఎట్లా చేయాలో? చెప్పండి. చేసేస్తారా హోంవర్క్? రైట్, చేసే. క్లాస్లో తెలివైన వాళ్ళు ఉంటే ఇదో అడ్వాంటేజ్. రైట్, సో నౌ వీ విల్ లుక్ ఎట్ డిక్షనరీ మెథడ్స్. సో డిక్షనరీ మెథడ్స్ అంటే ఏంటి? డిక్షనరీ పైన ఆపరేట్ చేసే మెథడ్స్, సింపుల్. ఓకే, రైట్. సో హౌ టు క్రియేట్ ఎ డిక్షనరీ సార్? టు క్రియేట్ ఎ డిక్షనరీ ఏం చేయాలి మనం? సమ్ డిసిటి ఈజ్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్స్లో, ఓకే, సో సంథింగ్ లైక్ 1, ఓకే, 1:1, జస్ట్ 1, రైట్. సో తర్వాత 2:2, రైట్. తర్వాత 3:3, రైట్. ఓకే, సో ఇదొక డిక్షనరీ తయారైంది. సో డిక్షనరీ మెథడ్ చూడాలంటే ఏం చేయాలి నేను? సింపుల్, హెల్ప్ ఆఫ్ డిసిటి. హెల్ప్ ఆఫ్ డిసిటి అనగా నాకు ఏమేమి వచ్చేస్తాయి? డిక్షనరీ సంబంధించిన మెథడ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. రైట్. ఓకే, సో ఫస్ట్ మెథడ్ ఏమొచ్చింది చెప్పండి? క్లియర్. ఇక్కడ డి అనేది ఏంటంటే డిక్షనరీ అన్నమాట. డి అనేది ఏంటి? డిక్షనరీ. సో డి డాట్ క్లియర్ వాడితే ఏం రిటర్న్ అవుతుంది? నల్ రిటర్న్ అవుతుంది. ఏం రిటర్న్ అవుతుంది? నన్ రిటర్న్ అవుతుంది. సో నన్ రిటర్న్ అయ్యి ఏం ఏం చేస్తుంది? ఇది యాక్టివిటీ. ఇదేంటి? యాక్టివిటీ. అంటే ఈ క్లియర్ యొక్క యాక్టివిటీ ఏంటి? ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద డి, ఫ్రమ్ డి. ఓకే, ఏం రిటర్న్ చేస్తుంది? నన్. ఓకే, మనకు రిటర్న్తో సంబంధం లేదు, మనకు కావాల్సింది ఏంటి? డిక్షనరీ వెళ్ళిపోయిందా ఉందా అని చెప్పడం. ఓకే, సపోజ్ ఈ డిక్షనరీ ఉంది. సో ఈ డిక్షనరీని మనం ఏం చేద్దాము? క్లియర్ చేద్దాం. రైట్, సో వీ విల్ క్లియర్. సో ఏమందాము? డిసిటి డాట్ క్లియర్. సో డిసిటి డాట్ క్లియర్ అనగానే ఏమైపోతుంది? ఇట్ విల్ క్లియర్ ఆల్ ద ఎలిమెంట్స్. సో ఇంతకుముందు డిసిటి ఏముంది ఒకసారి?
ఆడియో వీడియో మీరు లాగిన్ అవ్వండి ఎవరన్నా. మీరు లాగిన్ అయ్యి చూడండి. అయ్యారా? వస్తుందా? వీడియో వస్తుందా? ఆడియో వస్తుందా? సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. అన్నా నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఒకసారి చూడు. ఓకే, సో వెన్ ఐఎమ్ సేయింగ్ dcd డాట్ క్లియర్ ఏమవుతుంది? ఇప్పుడు dcd అనగానే ఏమవుతుంది మనకి జనరల్గా డిక్షనరీ అనేది వచ్చేసింది, అవునా? ఓకే ఫైన్. ఇప్పుడు dcd డాట్ క్లియర్ అన్నప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ క్లియర్ ద డిక్షనరీ, clear the dictionary and make it empty అన్నమాట, make it empty. సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. సో ఇట్ విల్ క్లియర్ ద డిక్షనరీ. అర్థమైందా? అంతకుముందు డిక్షనరీలో ఎలిమెంట్స్ ఉండేవి, ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ క్లియర్ అయిపోతాయి. అంటే డిక్షనరీ మ్యూటబులా ఇమ్యూటబులా? మ్యూటబుల్, రైట్. సో డిక్షనరీలోకి ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చా? చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే DCTలోకి నేను DCT ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు FOUR అన్నాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది? DCT ద ఎలిమెంట్ విల్ బి యాడెడ్ కదా, ఎలిమెంట్ విల్ బి ఎన్ని ఎలిమెంట్స్ వచ్చాయి ఇప్పుడు? 4 వచ్చాయా లేదా? అంటే యాడ్ చేయొచ్చు, కావాలంటే డిలీట్ చేయొచ్చు. సో వాట్ యూ కెన్ డూ, DL DCT ఆఫ్ 4. ఇక్కడ చూడండి 4 ఉందా? సో DCT ఆఫ్ 4 అనగానే ఏమైపోతుంది? ఆ 4 డిలీట్ అయిపోయింది. ఎందుకు చెప్పాను సరే అవన్నీ అంటే, నెక్స్ట్ కాపీ ఆల్రెడీ మనం చూసాం, గుర్తుందా? కాపీ ఏ కాపీ ఇది? షాలో కాపీ. ఇట్ విల్ గివ్ ఏ షాలో కాపీ. ఇంకో టైప్ ఆఫ్ కాపీ ఉంది, ఏంటది? డీప్ కాపీ. డీప్ కాపీకి షాలో కాపీకి తేడా ఏంటి? డీప్ కాపీ ఒరిజినల్ చేంజెస్ చేస్తే డూప్లికేట్లోకి వస్తాయి, డూప్లికేట్లో చేంజెస్ చేస్తే ఒరిజినల్లోకి వస్తాయి, రైట్? సో అది డెమాన్స్ట్రేట్ మీరే చేయాలి, రైట్? ఓకే, టాస్క్. నెక్స్ట్ గెట్. ఒక్కసారి చదవండి. గెట్ ఏమేమి తీసుకుంటుంది? సెల్ఫ్ వచ్చే మర్చిపోండి, ఈ హ్యాష్ ఈ స్లాష్ మర్చిపోండి. ఓకే, అదర్ థింగ్స్ యూ హావ్ టు టెల్. రిటర్న్ ఎ వాల్యూ ఫర్ ద కీ if the key is in the dictionary, else give the default value. అంటే కీ కనుక ఉంటే ఆ కీకి సంబంధించిన వాల్యూ ఇవ్వు, లేదు అంటే డిఫాల్ట్ వాల్యూ ఇవ్వు. డిఫాల్ట్ వాల్యూ అనేది నువ్వు ఇవ్వకపోతే నన్ను ఉంటుంది, ఇస్తే కనుక నువ్వు ఇచ్చిన వాల్యూ ఉంటుంది. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ DCT డాట్ గెట్ ఆఫ్ 2 అన్నాను. DCT ఆఫ్ గెట్ ఆఫ్ 2 అనగానే ఏమవుతుందమ్మా? ఆన్సర్ వచ్చేసి ఏమొచ్చింది? ఆన్సర్, ది ఆన్సర్ హ్యాస్ బికమ్ 2. ఈజ్ దిస్ క్లియర్? ఆన్సర్ ఏమొచ్చింది? ఆన్సర్ అనేది 2 వచ్చింది, రైట్? ఓకే, 2 ఉంది కాబట్టి సపోజ్ 4 అన్నాను. 4 అంటే మీకు ఏమొస్తుంది? ఇట్ విల్ గివ్ యూ నన్. ఇక్కడ మీకు అది ప్రింట్ అవ్వదు. సో ప్రింట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి? ప్రింట్ యూజ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రింట్ వాడతాను, అంటే మీకు నన్ను కనబడాలి అంటే మీరు ప్రింట్ వాడాలి అని అర్థం. సో ఆన్సర్ ఏంటి? ఎందుకు నన్ను వచ్చింది? బికాస్ డిఫాల్ట్, ఇక్కడ రిటర్నింగ్ కాదు మనం మాట్లాడేది, డిఫాల్ట్ అన్నమాట. ఎస్, ఓకే, రైట్. ఆల్రెడీ ఎవరిని రిటర్న్ చేస్తుంది? రిటర్న్ ద కీ వాల్యూ. రిటర్న్ చేసేది వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఇది రిటర్న్. ఇదేంటి?
డిఫాల్ట్ అంటే దీన్ని నన్ను రిటర్న్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సపోజ్ 2 ఇచ్చి 2 అందాం. ఇప్పుడు ఏమి ఇస్తున్నట్టు నేను డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నట్టు. ఒకవేళ కీకి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చినా సరే మనకి దాని వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది, రిటర్న్ ద వాల్యూ ఫర్ ద కీ ఇఫ్ ద కీ ఈజ్ ఇన్ ద డిక్షనరీ. అర్థమైందా? లేకపోతేనే డిఫాల్ట్ వాల్యూ ఇస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీ ఉంది కాబట్టి మనకి ఏమొచ్చింది, ఆ కీకి ఉన్న వాల్యూ వచ్చింది, అవునా? ఇప్పుడు 4 అనేది ఉందా? లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ 4. సో ఇప్పుడు ఏమవుతుంది, 4 అనేది బయటకు వస్తుంది. ఎందుకు? బికాస్ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాను. మళ్ళీ ఒకసారి చదవండి. రిటర్న్ ద వాల్యూ ఫర్ ద కీ, రిటర్న్ ద వాల్యూ ఫర్ ద కీ ఇఫ్ ద కీ ఈజ్ ఇన్ ద డిక్షనరీ, అదర్వైజ్ డిఫాల్ట్. అంటే కీ లేకపోతే కనుక డిఫాల్ట్ ఇవ్వు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అర్థమైందా? అర్థమైందా? రైట్. సో ఐటమ్స్కి వెళ్ళే ముందు కీస్ ఒకటి, వాల్యూస్ ఒకటి చూసేద్దాం. సో ఆ 2 వచ్చినాయి అంటే మనము ఐటమ్స్ ఫంక్షన్లోకి వెళ్ళచ్చు. ఓకే, కీస్ ఇప్పుడు చదవండి. కీస్ అనగానే డి అంటే ఎవరు? డిక్షనరీ. డిక్షనరీ డాట్ కీస్ అనగానే ఏమొస్తుంది మీకు? ఏ సెట్ లైక్ ఆబ్జెక్ట్ ప్రొవైడింగ్ ద వ్యూ ఆన్ దీస్ కీస్. డీలో ఉన్న కీస్ అన్నీ రావాలి అంటే నేను ఎవరిని యూజ్ చేయాలి? కీస్ని యూజ్ చేయాలి. కీస్ మాత్రమే. అది కూడా దేంట్లో? సెట్లో. ఎందుకు సార్ సెట్లో లిస్ట్లో ఇవ్వచ్చు కదా, సెట్లో ఎందుకు ఇస్తుంది? ఎగ్జాక్ట్లీ. సో కీస్ అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. కీస్ అంటే ఏంటి? డూప్లికేట్ వాల్యూస్ ఉండవు. అర్థమైందా? ఓకే, సపోజ్ డిసిటి డాట్ వాల్యూస్ అన్నా అనుకోండి, ఏమి వస్తాయి నాకు? వాల్యూస్ వస్తాయి. వాట్ విల్ ఐ గెట్? ఓకే, డిసిటి డాట్ వాల్యూస్ అనగా నాకు ఏమొచ్చాయి చెప్పండి? వాల్యూస్ వచ్చాయి. ఏదొచ్చింది? 1 2 3. 1 2 3. ఇక్కడ చూడండి, సెట్ అనలేదు వాడు, ఆబ్జెక్ట్ అన్నాడు. ఎందుకు? సెట్ అంటే ఏమైపోతుంది? యూనిక్ అయిపోతాయి. బట్ ఆబ్జెక్ట్ అన్నాడు. ఆబ్జెక్ట్ అంటే డెఫినెట్గా యూనిక్ కాదు. ఎస్. ఓకే, 1 2 3. ఈజ్ దిస్ క్లియర్? అర్థమైందమ్మా పాయింట్? ఎస్ ఆర్ నో? ఓకే. సో నౌ ఐటమ్స్. సో ఐటమ్స్ d dot items. So d dot items అనగానే ఏమవుతుంది? a set like object providing views on these items. Items అంటే ఏంటి తెలుసా? కీస్ అండ్ వాల్యూస్. వెరీ గుడ్. కీస్ అండ్ వాల్యూస్. సో కీస్ కూడా వాల్యూస్ కూడా. ఇస్ దిస్ క్లియర్? అంటే ఇప్పుడు సింపుల్గా నేను ఏమంటాను? dct డాట్ ఐటమ్స్ అనగానే మనకి ఏమొస్తాయి? కీస్ వస్తాయి, వాల్యూస్ వస్తాయి. రైట్. అయితే ఈ ఐటమ్స్ అనేది మనం ఫర్ లూప్లో కూడా వాడుకోవచ్చు. ఫర్ ఐ కామా జే ఇన్ dct డాట్ ఐటమ్స్. ఫర్ ఐ కామా జే ఇన్ dct డాట్ ఐటమ్స్. ఇప్పుడు ఇక్కడ ఐ ఎవరు? కీ. ఓకే, నేను కీ ఇచ్చాను. కీ ఇచ్చినప్పుడు వాల్యూ రావాలంటే మీరు ఏం చేయాలి? dct ఆఫ్ షార్ట్ కట్ ఉంది మనకి. dct ఆఫ్ ఐ అనగా నాకు ఏమొస్తుంది? వాల్యూ వస్తుంది. వెరీ గుడ్. డన్. వచ్చేసిందా? ఏమొచ్చాయి? వాల్యూస్ వచ్చేసినాయి. ఎస్. ఓకే. ఇప్పుడు కెన్ ఐ యూజ్ ద సేమ్ కైండ్ ఆఫ్ మెథడ్ ఫర్ కీస్?
Can I use the same kind of method for keys? For example, నేను ఇక్కడ I ఓకే dct డాట్ కీస్ అన్నా. ఇప్పుడు నాకు కీస్లో ఏమేమి వస్తాయి? ఫస్ట్ కీ, సెకండ్ కీ, థర్డ్ కీ. ఓకే, సో సేమ్ ఆన్సర్ ఏంటి ఇక్కడ పాయింట్? ఫస్ట్ 1 dct of 1. What is dct of 1? ONE. dct of 2 TWO. dct of 3 THRE3. అయిపోయింది. అర్థమైంది లాజిక్? క్లియర్ ఆర్ నాట్? ఎస్. సో కీస్ ఇస్తే వాల్యూస్ వస్తాయి, వాల్యూస్ ఇస్తే కీస్ రావు. సో వాల్యూస్ అనేది కీకి అటాచ్ అయి ఉంటాయి కాబట్టి. అర్థమైందా? రైట్. క్లారిటీ వచ్చిందా? ఇవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ సెట్. ఇప్పుడు ఇదేంటి సెట్ లాగా ఇచ్చేసింది అంటే దాని డూప్లికేట్స్ ఉండవు కాబట్టి సెట్ లాగా వచ్చేసింది. ఇది ఇంప్లిమెంటేషన్, అది వాడు ఆల్రెడీ అట్లా ఇంప్లిమెంట్ చేశాడు, మనం అది చేంజ్ చేయడానికి లేదు. వాడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాడు. ఓకే, సో వాడు ఇంప్లిమెంట్ చేసి మనకి ఏం డిస్క్రిప్షన్ ఇచ్చాడు? సెట్ లైక్ ఆబ్జెక్ట్ అని వాడే ఇచ్చేసాడు దాని ఇంప్లిమెంటేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ పాప్. ట్రై టు అండర్స్టాండ్ పాప్. చదవండి ఒకసారి. రిమూవ్. ఇప్పుడు ఏం రిటర్న్ వస్తుంది చెప్పండి నాకు? వి అంటే వాల్యూ. ఓకే, కే అంటే కీ. ఓకే, మీ ఇంకా అర్థం కావడానికి డిఫాల్ట్ ఇది వాల్యూ. నౌ ట్రై అండ్ అండర్స్టాండ్. మనం ఇచ్చిన కీ వాల్యూ కంపల్సరీ ఇవ్వాలి. డిఫాల్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇది బ్రాకెట్లో ఉంది కాబట్టి. కీ వాల్యూ ఇస్తే, కీ ఇస్తే ఎస్, కీని తీసేసి ఆ కీని తీసేసిందంటే దాని పర్టికులర్ దానికి సంబంధించిన వాల్యూ కూడా వెళ్ళిపోయినట్టే. ఓకే, ఇఫ్ ద కీ ఈజ్ నాట్ ఫౌండ్, ఈ డిఫాల్ట్ విల్ బి గివెన్. కీ దొరకకపోతే ఆ డిఫాల్ట్ ఇస్తారు అన్నమాట. రైట్. లేకపోతే డిఫాల్ట్ అనేది లేకపోతే కీ ఎర్రర్ వస్తుంది. అర్థమైందా పాప్ అంటే? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ ద డిస్క్రిప్షన్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాప్ ఆఫ్ 1 అన్నాను. 1 అనగానే ఏమైపోతుంది డిసిటీ చెప్పండి? సో డిసిటీ డాట్ పాప్ డిసిటీ అన్న. సో డిసిటీ ఎవరిని రిటర్న్ చేస్తుంది? ఓఎన్ఈని రిటర్న్ చేస్తుంది. ఎందుకు అంటే దాని డెఫినేషన్ అది, దాని వాల్యూ అది. ఎస్. ఓకే, అండ్ ఎవరి వాల్యూ? 1 యొక్క వాల్యూ. సో ఇప్పుడు డిసిటీ ఏమైంది? 2, 3 ఉంటాయి. ఫైన్. ఓకే, now we will provide dct 2 comma same 2. now tell me what happens. సో TWO వస్తుంది. ఎందుకు? డిఫాల్ట్ వాల్యూ ఉన్నా ఎఫెక్ట్ లేదు, డిఫాల్ట్ వాల్యూ ఉన్నా ఎఫెక్ట్ లేదు. సో DCT. Understood? Good. So now your output 3. So we are left over with one element only, no problem. So ఇప్పుడు for example DCT of 4 అన్నా, but I will not give anything. సో DCT of 4 అనగానే ఏమవుతుంది? కీ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? 4 లేదు అండ్ డిఫాల్ట్ వాల్యూ కూడా లేదు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాప్ ఆఫ్ 4 కామా 4. ఓకే, now tell me what I get. So
4 అని వస్తుంది. అవునా? ఎస్. వై? బికాస్ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాం కాబట్టి. డిఫాల్ట్ ఇవ్వకపోతే ఏం రాదు, రైట్? ఓకే, సో దిస్ పాప్ ఈస్ బేస్డ్ ఆన్ ద కీ. ఓకే, ఫైన్. ఇప్పుడు చెప్పండి. పాప్ item remove and return a key value pair. రిమూవ్ అండ్ రిటర్న్ కీ వాల్యూ పేర్ అంటే రిమూవ్ చేసి అట్లానే కీని ఇవ్వు, దాని వాల్యూని రిమూవ్ చేసి కీని ఇవ్వు, వాల్యూని కూడా ఇవ్వు, రైట్? ఓకే. పేర్స్ ఆర్ రిటర్న్ ఇన్ లీఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ dct డాట్ పాప్ ఐటమ్ అన్నాను అనుకోండి, ఎవరు రిటర్న్ చేసింది? 3. ఎందుకు? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఎవరు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్? 3 ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్నమాట. 3 ఈజ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ అవుట్. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఎస్. ఓకే. సో ఒకవేళ ఎలిమెంట్స్ అయిపోతే కీ ఎర్రర్ ఇఫ్ ద డిక్ట్ ఈస్ ఎంటీ. డిక్ట్ని ఎంటీ చేయాలంటే ఎట్లా? dct డాట్ క్లియర్ చేస్తే dct క్లియర్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ పాప్ ఐటమ్ అందాం. అప్పుడు ఏమొస్తుంది నాకు ఆన్సర్? కీ ఎర్రర్. పాప్ ఐటమ్ నాట్ పాసిబుల్ బికాస్ డిక్షనరీ ఈజ్ ఎంటీ. అర్థమైందమ్మా? ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఓకే. నెక్స్ట్ సెట్ డిఫాల్ట్. సెట్ డిఫాల్ట్ ఏంటి? సెట్ డిఫాల్ట్ కీ డిఫాల్ట్ నన్ అంటే చూడండి, ఇన్సర్ట్ కీ with a value of default if the key is not in the dictionary. కీ లేకపోతే నేను ఇచ్చిన కీని ఇన్సర్ట్ చెయ్యి. కీ ఉంటే రిటర్న్ ఏ వాల్యూ ఫర్ ద కీ ఇఫ్ ద కీ ఈజ్ ఇన్ ద డిక్షనరీ. కీ ఉంటే కనుక దాంట్లో ఉన్న వాల్యూని ఇచ్చేసేయి. కీ లేకపోతే ఇన్సర్ట్ చేయి, దేంతో పాటు? డిఫాల్ట్ వాల్యూతో పాటు. అర్థమైందా పాయింట్? ఓకే. సో ఒక్కసారి, సో ఫస్ట్ వి విల్ రైట్ ఇట్ dct. సో ఇప్పుడు ఏమన్నా నేను dct డాట్ సెట్ డిఫాల్ట్ సపోజ్ నేను 4 అన్నా. సో 4 అనగానే ఏమవుతుందో చెప్పండి? 4 యాడ్ అవుతుంది. కీ 4 అనేది కీ అవుతుంది. వాల్యూ ఏమవుతుంది? నన్ అవుతుంది. ఓకే, 1 సెకండ్. రైట్. ఇప్పుడు చెప్పండి ఏమైంది? 4 కీ యాడ్ అయింది. దానికి వాల్యూ ఏమొచ్చింది? దానికి వాల్యూ వచ్చేసి నన్ వచ్చింది. అవునా? ఎస్. ఎందుకు? ఇన్సర్ట్ key with the value of the default if the key is not in the dictionary. Now for example, I will say 5 comma 5. Now tell me what happens. 5 యాడ్ అవుతుంది అండ్ డిఫాల్ట్ వాల్యూ పోతుంది, ఎందుకంటే మనం వాల్యూ ఇచ్చాం కాబట్టి. డిఫాల్ట్ వాల్యూ పోయి ఏమొచ్చింది నాకు? ఇట్ గేవ్ మీ 5. ఎస్ సార్, నన్ను చేంజ్ చేయొచ్చా సార్? ఇప్పుడు చేయొచ్చు. ఎలా చేయొచ్చు? dct of 4 is equal to 4 అంటే ఇలా కూడా అప్డేషన్ చేసుకోవచ్చు. ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? అర్థమైందమ్మా పాయింట్స్? సో దిస్ ఇస్ 4. ఎస్ ఆర్ నో? ఓకే, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ద వాల్యూ ఆఫ్ ద కీ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు అవైలబుల్ పెడదాం. సో ఐ విల్ గో ఫర్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ 2. ఏమిచ్చింది?
ఇన్సర్ట్ ఏం చేయదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకా ఇన్సర్ట్ చేయడం అవసరం ఏముంది. ఎస్, సో డీసీటీ విల్ నాట్ బి చేంజ్. ఆల్రెడీ ఉంది బాబు అని చెప్పడం అనమాట, 2కి వాల్యూ ఉంది బాబు అని చెప్పడం. ఈజ్ ఇస్ క్లియర్? ఓకే. సో నెక్స్ట్ అప్డేట్. సో అప్డేట్ ఏంటి సార్, ఇదంతా అవసరం లేదు. సో ఇట్ విల్ కన్ఫ్యూజ్ యూ లాట్. ఓకే, adds a dict element to the available dict, to the available dict. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ DCT ఉంది, DCTకి అప్డేట్, DCTకి అప్డేట్. సో అప్డేట్ DCTకి ఎవరిని అప్డేట్ చేద్దాము, వీ విల్ అప్డేట్ వన్ మోర్ డిక్షనరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6, రైట్? సో ఇప్పుడు DCT ఏమైంది, now DCT will get 6 also. ఎందుకు? Because we are updating, okay, we are adding one element, we are adding one element in which fashion, in dictionary fashion. అర్థమైంది? అప్డేట్ మర్జీ కాదు, యాడ్ అయింది, యాడ్ అయింది, 6 యాడ్ అయింది అనమాట. అర్థమైందా? ఒకళ్ళు ఉన్న ఎలిమెంట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ 5 and I will give, రైట్. సో డూప్లికేట్ కీస్ ఉండొచ్చు, సారీ డూప్లికేట్ వాల్యూస్ ఉండొచ్చు, కీస్ ఉండకూడదు. కాబట్టి ఏమైంది, లేటెస్ట్ వాల్యూ అప్డేట్ అవుతుంది. ఏదైనా అంతే, లేటెస్ట్ వాల్యూ అప్డేట్ అవుతుంది. దిస్ ఇస్ క్లియర్? అండర్స్టూడ్ మై పాయింట్స్? ఓకే. సో ఫైనల్గా ఫ్రమ్ కీస్ అన్నమాట. సో దీన్ని క్లాస్ మెథడ్స్ అంటాం. మీ క్లాస్ మెథడ్స్ అనేది తర్వాత వస్తుంది టాపిక్, క్లాసెస్ చెప్పినప్పుడు. సో ఇదేం చేస్తుంది ఆలోచించాలి. ఇదేంటంటే డైరెక్ట్గా యూ కెన్ వర్క్ ఆన్ ద డిక్ట్. మీరు డిక్షనరీ క్రియేట్ చేయాల్సిన పని లేదన్నమాట. సో డైరెక్ట్గా మనం ఎట్లా వాడచ్చు అంటే dict డాట్ ఫ్రమ్ కీస్. ఇటరబుల్ అంటే ఏంటి, కలెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ 1, 2, 3. ఇప్పుడు ఏమవుతుంది అంటే, చెప్పండి ఏమైందో, ఎవరు కీస్ అయ్యారు, ఆ కలెక్షన్ కీస్ అయింది, కానీ ఏ వాల్యూ ఇచ్చింది, నన్. లేదు సార్ నాకు కావాల్సిన వాల్యూ ఇవ్వచ్చా అంటే డెఫినెట్గా ఇవ్వచ్చు. సో ఫ్రమ్ కీస్ కామా డిజిట్. ఇప్పుడు ఏమేమి చెప్పండి, నన్ ప్లేస్లో డిజిట్ పెట్టాం. సో కాబట్టి అన్ని డిజిట్ డిజిట్ అని. సో మనకు ఆల్రెడీ ఉన్న కలెక్షన్ని డిక్షనరీ చేయాలి అనుకుంటే ఇది వాడుకోవచ్చు. విచ్ మెథడ్, ఫ్రమ్ కీస్. దీనికి ఏంటంటే ఆల్రెడీ డిక్షనరీ ఉండాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మనము డిక్ట్ మీద కాల్ చేస్తాం. క్లియర్? ప్రాక్టీస్ చేస్తారా, సెట్ చెప్పేసుకుందామా? సెట్ చెప్పేసుకుందాం, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారా? రైట్. సో సెట్ ఈజీగా ఉంటాయి, మ్యాక్సిమం మీకు టాస్క్ ఇచ్చేయడమే. సో సెట్ అయిపోయింది అంటే మీకు ఇది అయిపోతుంది, అన్ని మెథడ్స్ అయిపోయినట్టే. సో సెట్ మెథడ్స్, సో చాలా ఈజీ సెట్ మెథడ్స్, ఇక్కడ మనం చిన్నప్పుడు నేర్చుకున్నవి ఉంటాయి మ్యాక్సిమం. సో సెట్ ఈజ్ ఈక్వల్ టు 8962. సో హెల్ప్ ఆఫ్ సెట్. ఓకే. ఓకే, ఫస్ట్ మెథడ్ ఏంటి, యాడ్. యాడ్ మెథడ్ ఏం చేస్తుంది, యాడ్ అన్ ఎలిమెంట్ టు ద సెట్. దిస్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్. ఆల్రెడీ ప్రెసెంట్ అంటే st.add 5 అన్నాను అనుకోండి. సార్ 5 అనేది ఫస్ట్లో యాడ్ అవుతుందా, అలా అదంతా ఏం లేదు. సో సెట్ కాబట్టి మనకి ఇట్ విల్ నాట్ హ్యావ్ ఏ సీక్వెన్స్. సో కాబట్టి ఎక్కడైనా యాడ్ అవ్వచ్చు. సో ఇక్కడ నంబర్స్ కాబట్టి మనకి అసెండింగ్ ఆర్డర్లో వస్తున్నాయి, కానీ
For everything it is not the case. Okay, right. అర్థమైందమ్మా పాయింట్? ఓకే, యాడ్ ఈజ్ ఈజీ. క్లియర్? కాపీ? కెన్ యూ డూ ఇట్? రైట్, యూ క్యాన్. నెక్స్ట్ డిఫరెన్స్. డిఫరెన్స్ గుర్తుందా మీకు? చిన్నప్పుడు చదివాం. సబ్ట్రాక్షన్ కాదు. ఓకే, లెట్ మీ సే S1 ఈజ్ ఈక్వల్ టు something like 1, 2, 3, 4, 5. Set 2 is equal to 3, 4, 5, right? సో ఇప్పుడు S1 మైనస్ S2 అనేవాళ్ళం చిన్నప్పుడు. ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ బట్ నాట్ ఇన్ బి, అంతేనా? ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ బట్ నాట్ ఇన్ బి అంటే సింపుల్గా ఆన్సర్ ఏమొచ్చేది నాకు? 1, 2 వస్తుంది, అంతేనా? ఇప్పుడు దీన్నే మనం డిఫరెన్స్ యూజ్ చేస్తున్నాం అంతే. అంటే ఎట్లా సార్? చూడండి. సో S1 dot difference of S2, right? ఏమవుతుంది ఇప్పుడు ఆన్సర్? సేమ్, రైట్? ఈజ్ దిస్ క్లియర్? ఇప్పుడు S2 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S1 అన్న అనుకోండి, S2 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S1 అంటూ వస్తుందా? అప్పుడు డిఫరెన్స్ ఏంటి? S2 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S1 అంటే సింపుల్గా S2 మైనస్ S1, ఎలిమెంట్స్ ఆఫ్ S2 బట్ నాట్ ఇన్ S1. ఎంటీ సెట్, ఎంటీ సెట్, జీరో అంటున్నాను మీరు, రైట్? ఓకే, సో వాట్ యూ గాట్? సెట్. సార్ వై నాట్ దట్ సింబల్ ఈస్ కమింగ్? బికాస్ సెట్కి ఎంటీ సెట్ చేయాలంటే ఇంతే. సో ఆ డబల్ కోట్స్ పెడితే అది డిక్షనరీ అయిపోతుంది. ఫైన్. సో ఇది డిఫరెన్స్. మరి డిఫరెన్స్ అప్డేట్ అంటే ఏంటి సార్ అంటే, డిఫరెన్స్ అప్డేట్ అంటే సింపుల్. సో ఇప్పుడు S1 ఒకవేళ S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 అన్నాం అనుకో, దీని అర్థం ఏంటి అంటే S1 ఈజ్ ఈక్వల్ టు S1 డిఫరెన్స్ S2 అంటే S1 ఏమైపోవాలి? 1, 2 అయిపోవాలి. అర్థమైందా? సో డిఫరెన్స్ అప్డేట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్, ఓకే, సేమ్ యాజ్ S1 ఈజ్ ఈక్వల్ టు S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ S1 డాట్ డిఫరెన్స్ అప్డేట్, డిఫరెన్స్ అండర్ స్కోర్ అప్డేట్ ఆఫ్ S2, రైట్? ఓకే, ఇప్పుడు S1 ఏమైపోతుంది అన్నా నేను ఇంతకుముందు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది చేసిన తర్వాత S1 ఏముంటుంది? S1 విల్ బి సేమ్, S1 విల్ బి సేమ్. కానీ ఇది చేసిన తర్వాత S1 ఏమవుతుంది తెలుసా? ఇట్ విల్ బికమ్ 1, 2. అర్థమైందా? అంటే అప్డేట్ ఏంటంటే ఆ సెట్లోకి అప్డేట్ జరుగుతుంది అనమాట, అంతే. ఈజ్ దట్ క్లియర్? ఓకే. డిస్కార్డ్. డిస్కార్డ్ మీన్స్ యు ఆర్ రిమూవింగ్ అన్ ఎలిమెంట్. సో ఇండెక్స్ రిమూవల్ లేదు కాబట్టి మీకు పాప్ ఉండదు. సో ఏమని రిమూవల్ చేయాలి? డిస్కార్డ్ అని రిమూవల్ చేయాలి. ఓకే, సో సెట్ డాట్ రిమూవ్ ద డిస్కార్డ్ మెథడ్ విల్ నాట్ రైజ్ ఎక్సెప్షన్ వెన్ ద ఎలిమెంట్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ ద సెట్. ఓకే, సో ఇక్కడ మీకు సెట్ డాట్ రిమూవ్డ్ ఉంటుంది లాగా. ఓకే, సో పాప్లో ఇండెక్స్ నంబర్ వాడేవాళ్ళం కదా, ఇక్కడ పాప్ ఉంటుంది కానీ ఇండెక్స్ నంబర్ ఉండదు. ఓకే, విల్ సీ దట్ ఆల్సో. S1 డాట్ discard, okay, so discard, okay, so remove an element from the set if it is a member. ఇప్పుడు for example I'll say 4. ఇప్పుడు ఏమైంది? S1 will become 1, 2, 3, 5. ఎందుకంటే
4 అనేది డిస్కార్డ్ అయిపోయింది. ఈజ్ ఇస్ క్లియర్? ఓకే, ఇంటర్సెక్షన్ ఐడియా ఉందా? ఏంటి ఇంటర్సెక్షన్? వెరీ గుడ్, కామన్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు అనుకుంటున్నాను తెలిసి. ఓకే, ఐ టెల్ యూ దిస్ అట్లీస్ట్. S1 డాట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ S2 ఏం జరుగుతుంది? 3 4 5. ఇంటర్సెక్షన్ అప్డేట్లో ఏం జరుగుతుంది? S1 కి ఈ వాల్యూస్ అసైన్ అయిపోతాయి అన్నమాట. యూ కెన్ డూ ఇట్. ఓకే, ఈజ్ డిస్జాయింట్. Return true if two sets have null intersection. అంటే ఫర్ ఎగ్జాంపుల్ S3 is equal to 6, 7, 8. Okay, suppose S1 dot is disjoint S2. ఎందుకు? కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, రైట్? ఒకవేళ S3 అన్న, వై? నో కామన్ ఎలిమెంట్స్, సింపుల్, రైట్? అర్థమైందా? నెక్స్ట్ ఈ సబ్సెట్. ఈ సబ్సెట్ ఈ సూపర్ సెట్ మీకు తెలిసినాయి. సో ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకో సెట్లో ఉన్నాయా లేదా, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ S2 dot is subset of S1. True or false? Why? సో S2 లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ S1 లో ఉన్నాయి. ఓకే, ఇఫ్ ఐ రైట్ ఆపోజిట్, సో S1 S2, సో 1 2 అనేవి ఇక్కడ కింద లేవు కాబట్టి. అర్థమైందా? సేమ్ చిన్నప్పటి లాజికే, ఇక్కడ పెద్ద లాజిక్. నెక్స్ట్ సూపర్ సెట్ మీన్స్ ఆపోజిట్, రైట్? యూ కెన్ డూ, ఐ గెస్. ఓకే, పాప్ ఏం చేస్తుంది సార్? రిమూవ్ అండ్ రిటర్న్ ఆర్బిట్రరీ. ఆర్బిట్రరీ అంటే ర్యాండమ్. ఆర్బిట్రరీ మీన్స్ ర్యాండమ్. ఓకే, ఇక్కడ దీస్ ఆర్ ఆల్ సెట్ ఆఫ్ నంబర్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ లాస్ట్ నంబర్ ఎగిరిపోతుంది, బట్ ఎనీవే వీ విల్ ట్రై. సో పాప్ అయిన తర్వాత S1 ఏముంటుందో కూడా చూడాలి. సో పాప్, ఓకే, 1, రైట్? ఓకే, S1 2 3 4 5. ఎవరిని తీసేసింది? 1ని తీసేసి. ఆర్బిట్రరీ, వీ కెనాట్ జడ్జ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం నంబర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. మనం వేరే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఇట్ కెన్ టేక్ ఎనీ ఎలిమెంట్. సో పాప్కి ఇండెక్స్ ఉండదు. ఎస్, ఓకే, రిమూవ్ ఏంటి? రిమూవ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద సెట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ మెంబర్. ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ చదివాం, గుర్తుందా? దేనికి చదివాం? ఓకే, దేనికి చదివాం? డిస్కార్డ్. డిస్కార్డ్ ఏం చేసింది? సేమ్ ఇదే ప్రాసెస్ చేసింది అది కూడా. కానీ if the element is not there, it will raise a key error. Now for example, S1 dot remove of 6 and so appudu em avutundi? It will give me a key error 6. Okay, right? So for example discard lo cheddam. So discard lo we will do the same. What it gave me? It gave me nothing. It gave me nothing. అంటే ఏమి యాక్షన్ చేయదు, అట్లా అని చెప్పేసి ఏమి ఎర్రర్ కూడా చూపించదు అనమాట, రైట్?
ఈజ్ అ క్లియర్? ఏమి యాక్షన్ చేయదు, ఏమి ఎర్రర్. అన్లైక్ సెట్ ఆర్ రిమూవ్ దిస్ కార్డ్ డస్ నాట్ రేస్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అంటే ఎర్రర్ అన్నమాట. అర్థమైందా? గుడ్. సో నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే మైనస్ ఉందా మీకు? మైనస్ వచ్చింది ఇంతకుముందు? సారీ, డిఫరెన్స్. అదే డిఫరెన్స్. సో వాట్ వాజ్ ద డిఫరెన్స్? ఇదే కదా. S1 మైనస్ S2 అంటే ఏమొచ్చింది మనకి? 1,2 వచ్చింది, రైట్? ఓకే, దీన్ని ఎట్లా చదివేవాళ్ళం మనం? ద ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ బట్ నాట్ ఇన్ ద సెకండ్. అంతేనా? సరే, ఇప్పుడు see what happens. S1 dot symmetric difference of S2. Okay. This would be better. Okay. So ఇప్పుడు 1 2 అదే సిమెట్రిక్ డిఫరెన్స్ అన్నా అనుకో, ఏమొచ్చినాయి? 1 2 6 7 కూడా వచ్చినాయి. గమనించారా? ఎందుకు? దాంట్లో డిఫరెన్స్, దీంట్లో కూడా డిఫరెన్స్. అంటే వాట్ ఐ కెన్ సే 1 2 అంటే కామన్ ఎలిమెంట్స్ కట్ ఆఫ్ అయిపోయినాయి అనమాట. కామన్ ఎలిమెంట్స్ పక్కన పెట్టేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద ఇంటర్సెక్షన్. సిమెట్రిక్ డిఫరెన్స్. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఇంటర్సెక్షన్. ఈజ్ దిస్ క్లియర్? ఓకే. సిమెట్రిక్ డిఫరెన్స్ అప్డేట్ ఏమవుతుంది మరి? ఇట్ ఈస్ నథింగ్ బట్, ఓకే నేను మీకు హింట్ ఇచ్చేసి వదిలేస్తాను. S1 ఈజ్ ఈక్వల్ టు సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ S2. ఈజ్ దిస్ క్లియర్? ఓకే. అండ్ ఫైనల్లీ, ఓకే, సో యూనియన్, సెమీఫైనల్లీ. ఓకే, యూనియన్ ఏంటి? రిటర్న్ ద యూనియన్ ఆఫ్ టూ సెట్. ఇది చాలా కామన్ ప్రాపర్టీ కదా. S1 dot union of S2. So what will be the answer? 1 2 3 4 5 6 7. అర్థమైందా? Simple things, right? And finally, update a set with the union of itself. Now for example, S1 dot update of S2 అన్నాం. Okay, so what will S1 become? S1 become 1 2 3 4 5 6 7. అర్థమైందా? సో ఆ S1 డాట్ ఇట్ సెల్ఫ్, అంటే దానికి వేరే ఎలిమెంట్స్ అన్నిటిని నేను యాడ్ చేసుకుంటా, యూనియన్ చేసేసుకుంటా. అర్థమైందా? దీస్ ఆర్ విచ్ మెథడ్స్? సెట్ మెథడ్స్. సెట్ మెథడ్, డిక్షనరీ మెథడ్స్. లిస్ట్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్, డిక్షనరీ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్. సెట్లో అన్ని అవసరం పడకపోవచ్చు, రైట్? కొన్ని అవసరాన్ని బట్టి మనం యూస్ చేస్తాం, రైట్? డిక్షనరీ లిస్ట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. STR ఆఫ్ కోర్స్. ఓకే, ఈజ్ ఇస్ క్లియర్? సో దీంతో మన డేటా స్ట్రక్చర్స్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ వీ విల్ బీ టాకింగ్ అబౌట్ జంప్ స్టేట్మెంట్స్ ఒకటి మాట్లాడాలి, తర్వాత డెకరేటర్స్ గురించి మాట్లాడాలి. సో డెకరేటర్స్ అంటే ఫంక్షన్స్కి ఇంకా కొంచెం అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడాలి. ఓకే, వాటి గురించి మాట్లాడిన తర్వాత క్లాసెస్కి వెళ్తాం, రైట్? సో నెక్స్ట్ వీక్లో మీకు కోర్ అయిపోతుంది, కోర్ పైథాన్ అయిపోతుంది. సో అడ్వాన్స్ పైథాన్ ఒక 1 వీక్ ఉంటుంది, తర్వాత యూ విల్ స్టార్ట్ డిజైన్. ఓకే. 2 or more sets పనికిరాదు, ఓన్లీ 2 sets. 2 or more sets పనికిరాదు. సింటాక్స్ లేము. S1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S2 డాట్ డిఫరెన్స్ ఆఫ్ S3 అట్లా. S1 కామా S2 అట్లా పెట్టాను కూడా, అంటే నెస్టింగ్ చేయడం అన్నమాట. ఓకే.